దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి పాటగా మార్గంను చూపిన మంచి దేవుడని, రెండవ పాటగా ఈ పాట రాయడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. ఈ రెండవ పాట ఆదరించే దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆదరించే దేవుడు. మన దేవుడు ప్రతి ఒక్కరిని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఓర్పునిచ్చే దేవుడు అనమాట. హన్నాకు కలిగిన శ్రమను చూసి ఏం చేశాడంటే దేవుడు తన కుమారునిచ్చి తన నింద నుండి తొలగించాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని పలకరించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. మనం మౌనంగా ఉంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకోలేము. ముఖ్యంగా ఏంటంటే ఈ పాటలోని అర్థము స్త్రీల గురించి రాయబడింది. హన్నాను గురించి, రూతు గురించి. హన్నా గురించి చూసుకున్నట్లయితే హన్నా తన నింద నుండి తొలగించడానికి ప్రార్థించింది, దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. అప్పుడు దేవుడు తన మొరను ఆలకించి సమూయేలు లాంటి ప్రవక్తకు తల్లిగా కావడానికి దేవుడు హన్నాకి కృప చూపించాడు. రెండవదిగా రూతు తన అత్తని భర్త చనిపోయినప్పుడు తన అత్తని వెంబడించింది. రూతు చరిత్ర చూసుకున్నట్లయితే తర్వాత సమరయ స్త్రీ ఏం చేసిందంటే బావి వద్దకు నీళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు ఆ సువార్తను ప్రకటించడానికి ఈ నీళ్లు తాగిన వాళ్ళు ఎప్పటికీ తప్పిక కొనడని దేవుడు చెప్పినప్పుడు ఆమె నా గురించి ఎవరికి చెప్పొద్దన్నప్పటికి కూడా ఊరిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఇష్టపడింది. మనం ఏం చేస్తామంటే వినుమట్టుకు వారమైతే ఉంటున్నాము, కానీ సువార్తను తిరిగి ఇతరులకి ప్రకటించలేని పరిస్థితుల్లో మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి. ఈ రాకడ సమయంలో మనందరము స్త్రీలుగా ఏం చేయాలంటే సువార్త ప్రకటించని ఎడల మనకు శ్రమ అంటున్నాడు. పౌలు వలె మంచి పోరాటం మనం పోరాడాలి. మనము అననీయ సప్పీరా వలె ఉండకుండా అకుల్లా పిస్కిల్లా వలె మన కుటుంబాలు నడిపించబడాలి. స్త్రీ ముఖ్యమైన పాత్ర పోషించినట్లయితే తన పిల్లలు తన కుటుంబాన్ని రక్షించుకోగలదు అనే ఉద్దేశంతో స్త్రీలు బలహీనమైన వారిగా ఉండకుండా ఉండడానికి ఈ పాట రాయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. స్త్రీలు ఎక్కువగా మన కుటుంబాల్లో సమస్యల్ని సేవకుల దగ్గరికే వెళ్ళి ప్రార్థించమని చెప్పటం కాదు, కానీ మనం హన్నా కూడా ప్రార్థించింది, ప్రార్థన ఆలకించాడు దేవుడు. సమరయ స్త్రీని మార్చడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్గా సైమన్ పీటర్ గురించి చెప్పాలంటే జ్ఞానులను సిగ్గుపరచుకోవడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారన్నట్టుగా 1 కొరింథీ పత్రిక 26 అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఏర్పరచుకుంటాడు. ఆ రీతిగా సైమన్ పీటర్ని మా ప్రాంతం నుంచి ఇంత గొప్ప పరిచర్య చేయడానికి దేవుని కృప చూపించిన విధానాన్ని బట్టి అంతగా హెచ్చించినందుకు తగ్గించబడిన వారు హెచ్చించబడతారన్నట్లుగా ఆ బిడ్డని ఎంతగానో దేవుడు హెచ్చించాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తము పాటలు రికార్డింగ్ విషయంలో అందరికీ సహకరిస్తూ సహాయం చేస్తూ అందరినీ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి సైమన్ పీటర్ తమ్ముడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కెమెరామెన్ రాజ్ కుమార్కి కూడా నా వందనాలు. అలాగే ఇస్రాయల్ అన్న, ఇక్కడ మేము చెన్నై రావాలంటే దానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇస్రాయల్ అన్న. ఈ పాటలు రాయడానికి కానీ పాడేటప్పుడు కానీ నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలమ్మా, ఖచ్చితంగా దేవుని పరిచర్య నీకు దేవుడు ఇచ్చాడు చెయ్యాలని నన్ను ఇచ్చేవారిలో మొదటి వారు ఎవరంటే మా అన్న అయిన ఇస్రాయల్ అన్న గారు, భాగ్యం వదిన గారు. మా బావగారి కోడలు జయరాజ్ బావ, మా రెండో బావ తేజ కుమారుడు, తేజ వాళ్ళ మిస్సెస్ మా కోడలైన స్పందన కూడా మా దగ్గరికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. నా కుమారుడు, నా భర్త అందరు ఇక్కడికి వచ్చిన్నారు, వారికి కూడా నా వందనాలు. నా భర్త నాకు తెలియకుండానే ఇవన్నీ సపోర్ట్ చేసి రెడీ చేసి పెట్టి పిలవడం జరిగింది. నా భర్త సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను. నా భర్తను అంత మంచిదిగా ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పెద్ద కుమారుడు ఆకాష్ కూడా వచ్చిన్నాడు. నా కుమారుని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా చిన్న కుమారుని కూడా దేవుడు సేవలో వాడబడ్డానికి దేవుడు చూపించిన కృపను బట్టి కూడా దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాట పాడిన ప్రియా ప్రకాష్, ఆమెకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా అంటే నేను రాస్తున్నాను కానీ పాడడానికి నాకు అంత స్వరం లేకపోయినప్పటికీ దేవుడు ఆమెని ఈ పాట ద్వారా వాడుకున్నందుకు దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. మన దేవుడు కనికరము చూపు తండ్రి, ఓదార్చే నాదుడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక.
ఆదుకొని నాథుడు, ఓర్పునిచ్చువాడు, ఓదార్చే స్నేహితుడు. ఆదరించే దేవుడు, ఆదుకొని నాథుడు, ఓర్పునిచ్చువాడు, ఓదార్చే స్నేహితుడు. కష్ట సమయాలలో కాపరివైన యేసయ్యా, కన్నీటి సంద్రములో కన్నీరు తుడిచినావయ్యా. వందనాలయ నీకే వందనాలయ, శతకోటి వందనాలు నీకే యేసయ్యా. వందనాలయ నీకే వందనాలయ, శతకోటి వందనాలు నీకే యేసయ్యా. ఆదరించే దేవుడు, ఆదుకొని నాథుడు, ఓర్పునిచ్చువాడు, ఓదార్చే స్నేహితుడు. ఓర్పునిచ్చువాడు, ఓదార్చే స్నేహితుడు. దేవుడు, ఆదుకొని నాథుడు,
ఓర్పునిచ్చువాడు ఓదార్చే స్నేహితుడు